గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 3 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు 8 స్థానాలు వచ్చినాయి అదే తెలంగాణలో. అది విజయం సాధించాము, ఎక్కువ సాధించామని సంబరపడాలనుకున్నటువంటి రేవంత్కి ఎదురు దెబ్బ తగిలింది. తను 14 స్థానాల దాకా గెలుచుకుంటామని అధిష్టానానికి చెప్పడం, అదే సందర్భంలో అధికారంలో ఉండటం, మొన్ననే 64 స్థానాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ స్థాయిలో కూడా రాకపోవడం, అలాగే అంతకుముందు 8 స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం, వీటన్నిటి మధ్యన ఒక కీలకమైనటువంటి అంశమయ్యింది. తాజాగా చూసినటువంటి సందర్భంలో ఏదైతే లోక్సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పేలవ ప్రదర్శనకి దారితీసిందంటూ మల్లికార్జున్ ఖర్గే కమిటీలు వేయటం, అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసి ముగ్గురుతో కమిటీలు వేయడం, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో పార్టీ రాణించలేకపోవడానికి గల కారణాలని అన్వేషించడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. తెలంగాణ కమిటీకి పీజే కురియన్ నేతృత్వం వహిస్తారు. రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక అసలు సమస్య ఏమొస్తుందంటే రేవంత్కి అసంతృప్తివాదులు ఇప్పటిదాకా భయపడి ఆగారు. మొన్న రేవంత్ గెలిచిన తర్వాత మొదట్లో కలుపుకెళ్లారు అటు బట్టి విక్రమార్క అందరినీ కూడా. ఆ తర్వాత క్రమంగా 1 మ్యాన్ ఆర్మీగా కథ నడపడం ప్రారంభించారు. వీళ్ళు చూస్తున్నారు టైం ఎప్పుడు దొరుకుతుందా అన్నటువంటిది. జాతీయ పార్టీలో అదొక సమస్య ఉంటుందన్నమాట. టైం వచ్చినప్పుడు ఎదురు దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారు అధిష్టానానికి అన్నటువంటిది ప్రధాన అంశం కాబోతోంది.